ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రకృతి పైన, పర్యావరణం పైన ఇప్పుడు పదే పదే చర్చ జరుగుతుంది. దానికి కారణాలు ఏవైనా కావచ్చు. అక్కడ ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, అలానే తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ముందడుగు వేస్తున్నాయి. అలానే ఇప్పటికిప్పుడుగా చెప్పకపోయినా కానీ కేరళలోని వాయనాడులో వచ్చినటువంటి ఉదంతం, అటు ఉత్తరాఖండ్లో ఒక రకంగా క్లౌడ్ బర్స్ట్ అనేటువంటి పేరుతో జరుగుతున్నటువంటి ప్రకృతి విధ్వంసం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మనసులో గుబులు రేగుతోంది. ఈరోజు సేవ్ నేచర్ అనకపోతే రేపు సేవ్ ఫ్యూచర్ అనడానికి ఆస్కారం ఉండదనేటువంటి భయం నెలకొంటుంది. వాస్తవానికి ఫ్యూచర్ని భయపెడుతున్నటువంటి నేచర్ గురించి, అందులో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పర్యావరణవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం. మొత్తం దేశంలోనే ఒక రకమైనటువంటి భయానక వాతావరణం, ముఖ్యంగా ప్రకృతి విషయంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒక విధమైనటువంటి ఆందోళన ఏర్పడుతుంది. అసలు ఏంటి ప్రకృతి పరంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి, వాతావరణం పైన అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ మొత్తం మనం చూస్తున్నటువంటి డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో అక్కడ వీ కాంట్ బీ బ్లేమింగ్ నేచర్. ప్రకృతిని బ్లేమ్ చేయడం అనవసరం, చేయకూడదు కూడా. ఎందుకంటే మనం చేసే యాక్టివిటీస్ వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇది అర్థం చేసుకోవాలంటే పర్టికులర్లీ ఫర్ ఆల్ యంగ్స్టర్స్ దే ఇస్ ఎ బ్యూటిఫుల్ బుక్. దాని పేరే సేపియన్స్. సేపియన్స్ అంటే మనం మనుషులం. అయితే రిటన్ బై యువాల్ నోవా హరారి. ఆ బుక్ చదివితే మొత్తం పిక్చర్ అంతా కూడా క్లియర్గా కనపడుతుంది. దీంతోపాటు ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని ఎవ్రీ ఇయర్ కాప్, ఇప్పటికీ క్లైమేట్ చేంజ్ మీద 28 సార్లు ప్రపంచ స్థాయి గ్లోబల్ మీటింగ్స్, ఒక్కొక్క మీటింగ్ 40,000 50,000 పీపుల్ అటెండ్ అయ్యారు. దాంతోపాటు ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ హెడ్స్, కన్సర్న్ మినిస్టర్స్ వాళ్ళందరూ వచ్చారు. 28 సార్లు ఒక టాపిక్ పైన డిస్కషన్ జరిగింది అంత లెవెల్లో యాన్యువల్లీ అంటే దాని సీరియస్నెస్ మనం గుర్తెరగాలి కదా. అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ హ్యావ్ ఆల్వేస్, ఆల్ ఆఫ్ దెమ్, అంటే వాళ్ళ టైంలో జరిగిన కాన్ఫరెన్సెస్లో వాళ్ళు అటెండ్ అయ్యారు, మాట్లాడినరు, వాగ్దానాలు చేసినారు, వచ్చినాక మళ్ళీ మన యొక్క ప్లానింగ్ ప్రాసెస్లో దానికి తగినట్టుగా మార్పులు చేర్పులు చేయాలి కదా. సో దే హ్యావ్ నాట్ డన్ ద హోంవర్క్. అంటే కేవలం ప్రైమ్ మినిస్టర్ను పాయింట్అవుట్ చేయడం కాదు, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ ఇండిఫరెంట్ అండ్ ఇట్ ఈస్ నాట్ కమిటెడ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్. సింపుల్. కనుక ఈ క్రైసిస్ మనకు ఉత్తరాఖండ్ నుంచి మొదలు పెడితే సిక్కిం వరకు, నాగాల్యాండ్ అంతటా కూడా ఇప్పుడు హిమాలయన్ బెల్ట్ ఉంది కదా, అక్కడ బాగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సిక్కింలోనైతే గ్లేషియల్ లేక్స్ బర్స్ట్ అవుతాయని తెలుసు, నివేదికలున్నాయి, పేపర్స్ ఆన్ చేసినాయి. అయినా కానీ ఆడ జరిగింది, ఆర్మీ వాళ్ళే కొట్టుకుపోయారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ కాశ్మీర్, చార్ధామ్. సో ఈడ ఇష్యూ ఏంది? హిమాలయాస్. అయితే హిమాలయాస్ కాడికి వచ్చేసరికి ఒక్క భారతదేశం జాగ్రత్తలు తీసుకున్నా సరిపోదు. ఎందుకంటే హిమాలయ చుట్టూ ఇప్పుడు చైనా, నేపాల్, అటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇటు అన్ని ఇండైరెక్ట్లీ బంగ్లాదేశ్, మ్యాన్మార్, సబ్ కాంటినెంట్ మొత్తం ఆల్మోస్ట్ ఏషియా మొత్తం కనెక్టెడ్. అటువంటి సిచ్యువేషన్లో మరి ఏ ఒక్క కంట్రీ కూడా తీసుకున్న చర్యలు సరిపోవు. సో దానికి ఏం చేయాలి? ఐక్యరాజ్య సమితిలో ఒక వేదిక ఉంది, దాని పేరు యుఎన్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటాం. ఆ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఆధ్వర్యాన హిమాలయాస్ పైన ఒక కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే నేషన్స్, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరినీ పిలిచి ఒక చర్చ జరపాలి. దీన్ని గ్లోబల్ కామన్స్ కింద కూడా టేకప్ చేయవచ్చు. తర్వాత మన దేశంలో మనందరికీ తెలుసు వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు. పశ్చిమ కనుమల మీద ఒక సూపర్ రిపోర్ట్ వచ్చింది. ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్, ఆయన ఒక డెడికేటెడ్ సోల్
రాత్రింబగలు దాని గురించి ఆలోచన చేస్తూ సైంటిఫికలీ స్టడీ చేసాం. దాంట్లో ఏది పిట్టకథలు లేవు. ఎక్సలెంట్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ను కేరళ అసెంబ్లీలో డిస్కస్ చేయాలి కదా. ఎందుకంటే కేరళలో 45% ఏరియా ఇస్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే. మరి వాళ్ళు డిస్కస్ చేయాలి కదా. వాళ్ళు ప్రోగ్రెసివ్ అని చెప్పక తిరుగుతారు కదా. మరి ఆ ప్రోగ్రెసివ్ వై డిడ్ దే నాట్ డిస్కస్ ఏ సైంటిఫిక్ రిపోర్ట్? సో ఇప్పుడు వాయనాడ్ ఇన్సిడెంట్కి ఈ రిపోర్ట్కి ఏమైనా లింక్? డైరెక్ట్ లింక్ ఉంది. ఆ రిపోర్ట్లకు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, వాయనాడ్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ అన్ ఎకో సెన్సిటివ్ ఏరియా. ఓకే. నో, దాని మీనింగ్ ఏం తెలుసా? ఎకో సెన్సిటివ్ ఏరియా అని డిక్లేర్ అయినాక అక్కడ ఆ ప్రభుత్వం మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఏంటంటే దే హ్యావ్ టు మేక్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ప్రతి చిన్న యాక్టివిటీకి కూడా ఈ యాక్టివిటీ వల్ల పర్యావరణం పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఓ సైంటిఫిక్ స్టడీ చేయాలి, పబ్లిక్ హియరింగ్ జరగాలి. అప్పుడే కానీ దాన్ని డెవలప్మెంట్ డిజైన్ను ఓకే చేయనీకి రాదు. వయనాడులో జరగాలి. పోనీ అక్కడి నుంచి ఎంపీకి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ అట్లీస్ట్ ఆయనన్న రిపోర్ట్ చదివి దాని మీద పార్లమెంటరీ ఇష్యూ రేజ్ చేసేది ఉండే కదా. హీ హాజ్ ఆల్సో నాట్ డన్ ద జాబ్. టెక్నికలీ హీ హాజ్ లాస్ట్ ద రైట్ టు స్పీక్ ఫర్ ద పీపుల్ ఆఫ్ వయనాడ్. ఎందుకంటే ఏం వర్క్ లేదు. 5 ఏళ్ళు దాని గురించే మాట్లాడలే. ఇలా క్రైసిస్ వచ్చింది కనుక ఆ రిపోర్ట్ మళ్ళీ ఒకసారి హైలైట్లకు వచ్చింది. ఇప్పుడు పేపర్స్ అన్నీ రాస్తున్నాయి, మీడియా మాట్లాడుతున్నాయి. మళ్ళీ ఇప్పటికే కొన్ని రోజులు అయిపోయింది, ఇంకొక 2 నెలలు అయితే ఇక ఎవరు మాట్లాడరు. సో విల్ బీ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో ఈ ప్రాబ్లం ఇట్లా పీస్ మీల్ అప్రోచ్ కాకుండా అక్కడ ఒక మైనింగ్ యాక్టివిటీ వలన నేచర్ విపరీతమైన విధ్వంసం, క్యూములేటివ్ యాక్టివిటీస్ అంటాం. అంటే ఏ ఒక్క దాంతో కూడా ఎంత విధ్వంసం జరగదు. అసలు మనకు ఇండిపెండెన్స్ రాకముందే వయనాడులో టీ గార్డెన్స్ ఉండే, కాఫీ గార్డెన్స్, కాఫీ ప్లాంటేషన్స్, రబ్బర్ ప్లాంటేషన్స్ ఉండే. అవి ఎవరు పెట్టారు? బ్రిటిషర్స్ వాళ్ళ లాభం కొరకు ఈడ న్యాచురల్ లొకేషన్ అడ్వాంటేజ్ తీసుకొని చీప్ లేబరు ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకున్నారు. ఇండిపెండెన్స్ వచ్చినాక అదే మోడల్ ఎందుకు కంటిన్యూ చేసింది? వై డిడ్ కేరళ కంటిన్యూ ద సేమ్ మోడల్? ఎందుకంటే ఎన్వైరన్మెంట్ యాజ్ ఏ టాపిక్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోలేదు. కేరళ అసెంబ్లీయే కాదు, ఏ అసెంబ్లీలో కూడా ఏ డిస్కషన్ జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ ఘాట్స్ మీద మేము రిపోర్ట్ చేసినాం, చాలా ఫేమస్ అది. ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి అక్లెయిమ్ వచ్చింది. ఆ ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఎక్కడున్నాయి తెలుసా? ఒరిస్సాలో 33%, ఏపీలో 32%, తమిళనాడు ఒక 30%, మిగతా 5%లో కొంచెం తెలంగాణ ఒక 3%, కొద్దిగా నల్లమల ఉంది కనుక కర్ణాటక రఫ్లీ 3%. అంత మేము నియర్లీ 8 years కష్టపడి మా టీం, మా స్టూడెంట్స్, సైంటిస్టులు అందరూ వర్క్ చేస్తే తెలంగాణ అసెంబ్లీలో దాని గురించి చర్చ లేదు, ఏపీలో లేదు, ఒరిస్సాలో లేదు, తమిళనాడు లేదు. ఏమైనా పొద్దున్నేస్తే కులం, మతం, ప్రాంతం అనుకుంటా స్మాల్ లిటిల్ థింగ్స్ మీదనే ఫోకస్. కానీ ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, ఈ దేశంలో ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ప్రజెంట్ ప్రాబ్లమ్స్ వీఆర్ స్ట్రైకింగ్ అట్ ద రూట్ ఆఫ్ ద ఫ్యూచర్ కమింగ్ జనరేషన్స్. వాళ్ళ గురించి చింత లేదు పాలిటీషియన్స్. అందుకే ఇండియాలో, మన దేశంలో వీ డోంట్ హ్యావ్ ఏ సింగిల్ పొలిటికల్ పార్టీ విచ్ ఈస్ పీపుల్ ఫ్రెండ్లీ అండ్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఓకే. అసలు ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అనేటువంటి కాన్సెప్ట్కి ఇండియాలో ఉన్నటువంటి చట్టాలు ఏంటి? అవి అమలు అవుతున్నాయా? ఒకవేళ అమలైతే కూడా ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? అయితే భారతదేశంలో చట్టాల గురించి మాట్లాడే ముందు ఒకటి సెక్షన్ 133 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని మనకు మొదటి నుంచి ఉంది. దట్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ టూల్. దాన్ని వాడితే తిరుగులేదు. కానీ ప్రభుత్వాలు, మున్సిపాలిటీసు వాళ్ళకు తెలియదు, మాట్లాడలేదు, వాడలేదు. అది ఎంత పవర్ఫుల్ టూల్ అని ఫస్ట్ టైం
మన జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు పాయింట్అవుట్ చేసింది. ఓకే. దాని తర్వాత 1972 అంటే దానికన్నా ముందు 1972లో స్టాక్హామ్ కాన్ఫరెన్స్ అయింది. స్టాక్హామ్ అంటే స్వీడన్లో ఒక సిటీ. అక్కడ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్, ద ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఓకే. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్. ఓకే. ఆ కాన్ఫరెన్స్ జరిగింది. దానికి మేడం ఇందిరాగాంధీ యాజ్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయింది. షీ వాజ్ వెరీ మచ్ కన్విన్స్డ్. వచ్చినాక ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ యాక్ట్ 1974లో ఓకే. ఎనాక్ట్ అయింది. 2 years later ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ వచ్చినాయి. ఓకే. అంటే వాటర్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయడానికే వచ్చిన ఆర్గనైజేషను, ఇన్స్టిట్యూషను పీసీబీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో. తర్వాత 1981లో ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ వచ్చింది. అది దాని బాధ్యత కూడా పీసీబీకి ఇచ్చింది. అండర్స్టాండబుల్, ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్. 3 ఏళ్ల తర్వాత భోపాల్లో వరల్డ్స్ వర్స్ట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అయింది. అది జరిగి 40 ఏళ్ళు అవుతుంది. సో 40 years. దిస్ ఇస్ ద 40th year of the disaster. If what happened in Bhopal can be described as a disaster, the performance or the non-performance of the government of India and the political system can be described as a catastrophe. ఓకే. అంత దరిద్రమైన పర్ఫార్మెన్స్, షాకింగ్. ఈరోజు సందర్భం కాదు కనుక డీటెయిల్స్కి వెళ్తలేను. సమ్ అదర్ డే 40th year anniversary ఉంది కనుక వీ కెన్ డిస్కస్. దెన్ వీ కమ్ టు యాజ్ ఎ రెస్పాన్స్ టు భోపాల్ గ్యాస్ డిజాస్టర్ 1986లో కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఓకే. సమగ్ర పర్యావరణ పరిరక్షణ చట్టం. ఇక దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈపీఏ, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ క్రియేట్ చేయాలి. ఇప్పటి వరకు క్రియేట్ చేయలేదు. ఇప్పుడు మరి ఆ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు ఆ యాక్ట్ వచ్చిన తర్వాత? అదే ఆ బాధ్యత కూడా పీసీబీ చూస్తుంది. అండ్ దే ఆర్ నాట్ కాంపిటెంట్ ఫర్ దిస్ జాబ్. ఓకే. వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే ఒక చిన్న, అంటే పొల్యూషన్ ఈజ్ ఏ స్మాల్ చాప్టర్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఆ చిన్న టాపిక్ పరిమితమైన ఆర్గనైజేషను. ఎన్వైరన్మెంట్ ఈజ్ సచ్ ఏ వాస్ట్ సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ ది ఎంటైర్ ప్లానెట్ ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఈజ్ కనెక్టెడ్. దే ఆర్ హైలీ ఇన్కాంపిటెంట్ అండ్ దే ఆర్ వాళ్ళతోటి కాదు. అందుకే ఇండియా ఈజ్ లింపింగ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, వెదర్ ఇట్ ఈస్ హిమాలయాస్ ఆర్ ఎనీ రివర్, గంగా పొల్యూషన్ కానీ, వాట్ ఎవర్ రివర్ ఇన్ దిస్ కంట్రీ, ఆల్ ద రివర్స్ ఆర్ కంటామినేటెడ్. Musi is one of the most contaminated rivers. I'll come to it later. Okay. So Himalayas, mountain ranges, forestry, everything is connected. So dini koraku, if India has to become environment friendly, people friendly in the real sense, okay, then what we have to do is we have to undergo a major paradigm shift, okay, in our understanding of development. అసలు లాస్ట్ 10 yearsగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్వైర్న్మెంట్ గురించి, గంగా క్లీనింగ్ ప్రాసెస్ గురించి, ప్రాజెక్టుల గురించి చాలా మాట్లాడుతుంది. సో ఈ టైంలో కూడా ప్రాపర్ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్ అనేది మన గవర్నమెంట్ సిస్టమ్స్ కానీ, పొలిటికల్ సిస్టమ్స్ కానీ ఇవ్వలేకపోయినాయా? UPA 2 నుంచి డిక్లైన్ స్టార్ట్ అయింది. ఓకే. హారిబుల్ డిక్లైన్. అంటే ఎంత డైల్యూషన్ అంటే హైవే, కొన్ని మా స్టూడెంట్ డేస్లో హైవేలో కొన్ని హోటల్స్ ఉంటుంది, వాళ్ళు బస్సులు కూడా ఆపేది. ఆ బస్సు చూసి వీడు సాంబార్లో నీళ్లు పోసేది ఎక్కువ, ఎందుకంటే వాళ్ళందరికీ సరిపోవాలని. అట్లా డైల్యూషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ లాస్ ఎంత జరిగిందంటే యూ వోంట్ బిలీవ్. UPA 2 స్టార్టెడ్ అండ్ అప్పటి నుంచే ఈ డైల్యూషన్ ఎందుకు అవుతుంది? టు సాటిస్ఫై ద గ్రీడ్ ఆఫ్ ద కార్పొరేట్స్. ఓకే. కార్పొరేట్ సంస్థలను సాటిస్ఫై చేయడానికి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్, దే స్టార్టెడ్ dilution, ignoring, not implementing the laws.
Not implementing the laws it amounts to dereliction of duty. ఓకే. చాలా పెద్ద తప్పు. వేరే దేశాల్లో అయితే చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. మరి ఏది? సో లాస్ట్ 10 yearsలో స్టేట్ గవర్నమెంట్స్, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణలో అయితే మరీ ముఖ్యంగా హరితహారం అని చెప్పని ఈ కాన్సెప్ట్ వస్తే అది కూడా మేము కొంత సపోర్ట్ చేసినాము, కానీ బేసికలీ వాళ్ళకి ఆ ఇంటెన్షన్ లేదు. ఓకే. తెలంగాణలో లాస్ట్ 10 yearsలో జరిగింది దోపిడీ. ఓకే. చెరువులు కుంటలు మాయమైనవి. మీరు నల్లకుంటకు పోతే కుంట లేదు, మాసాప్ ట్యాంకు పోతే ట్యాంక్ లేదని నేను 30 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ప్రతి దగ్గర ఇదే ప్రాబ్లం. ఏ ఊరికి పోయినా ఏమున్నది? గార్బేజ్. ఊరు మొదట్లో మీరు ఎంటైర్ గార్బేజ్, అంత ప్లాస్టిక్స్. ఆర్డినరీ ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా దీన్ని కంట్రోల్ చేయలేకపోయాం. ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే మన దగ్గర పొలిటికల్ పార్టీస్ దే ఆర్ నాట్ కమిటెడ్. ఇన్ఫ్యాక్ట్ పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత. ప్రజల బాధ్యత అన్నప్పుడు పొలిటికల్ పార్టీస్లో కూడా మనుషులే కదా, మరి వాళ్ళ బాధ్యత కూడా ఉంది కదా. దెన్ వై ఆర్ దే నాట్ డూయింగ్ ఇట్? ఎందుకంటే వీళ్ళందరూ ఎంతసేపు కార్పొరేట్స్కు రెడ్ కార్పెట్ ఇస్తారు, కానీ ప్రజలు సుఖంగా సౌఖ్యంగా ఉండే పద్ధతిలో చెయ్యరు. ఇక్కడ ఒక సింపుల్ సొల్యూషన్. మనకు రాజ్యాంగ 73rd Amendment, 74th Amendment ఉంది కదా. 73rd డీల్స్ విత్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఫార్ పంచాయత్ గవర్నమెంట్స్. మనం పంచాయత్ రాజ్ అనొద్దు, పంచాయత్ గవర్నమెంట్స్ అవి. ఓకే. మనకు 3 tier గవర్నమెంట్స్ ఉన్నాయి, సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్స్లో 2, ఒకటి అర్బన్, రెండోది రూరల్. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ద రూరల్ గవర్నమెంట్స్ ఆర్ లోకల్ గవర్నమెంట్స్ ఆర్ పంచాయత్ గవర్నమెంట్. మనము వాళ్ళకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఎంత తక్కువ ఇచ్చిందంటే యూ వోంట్ బిలీవ్. అసలు వాళ్ళకి ఏం పవర్స్ లేనట్టే వాళ్ళు ఫీల్ అవుతారు. చాలాసార్లు చాలామంది సర్పంచ్లు కూడా బాధపడ్డారు, కొందరు సూసైడ్ చేసుకున్నారు. ఓకే. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ దిస్ కంట్రీ పవర్ ఈజ్ లొకేటెడ్ బోత్ ఇన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. కిందికి పవర్ పోతలేదు. అండ్ సర్పంచెస్ను వీళ్ళ యొక్క మెకానిజం ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో వీళ్ళ ఐఏఎస్ మెకానిజం ఉందో, వాళ్ళ ద్వారా గ్రామ పంచాయత్స్ను ఫ్రీడమ్ ఆఫ్ ఫంక్షనింగ్ను సపరేట్ చేస్తాం. ఓకే. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రియలైజ్ కావాలంటే ద ఫస్ట్ థింగ్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ తెలంగాణ వాళ్ళు ఏం చేయాలంటే దే షుడ్ అలౌ ద లోకల్ గవర్నమెంట్స్ టు బ్రీద్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను యూజ్ చేసిన వర్డ్ చాలా ఇప్పుడు సఫోకేటింగ్ ఉన్నాను. అలౌ దెమ్ టు ఫంక్షన్. వాళ్ళకి పవర్స్ ఇవ్వండి. వాళ్ళ ఊర్లో ఉన్న గ్రాస్ ల్యాండ్స్, గుట్టలు, వాగులలో ఉన్న ఇసుక పైన స్టేట్ గవర్నమెంట్ పెద్దరికం ఎందుకు? ఓకే. వై నాట్ గివ్ ద పవర్ టు ద పీపుల్? వాళ్ళు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, ఏం చేయాలనో చేస్తారు. వీ హ్యావ్ టు ట్రస్ట్ ద పీపుల్. అందుకే పవర్ టు ద పీపుల్ అని ద స్టేట్స్, ప్రతి స్టేట్లో ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఆన్ ఇట్స్ ఓన్ ట్రాన్స్ఫర్ పవర్స్ టు ద పీపుల్ అట్ ద లోకల్ గవర్నమెంట్ లెవెల్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ జోక్ ఏంటంటే ఎంతమంది కార్పొరేటర్స్ ఉన్నారు? 150 మంది. ఈ 150 మందిలో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇప్పటి వరకు ఎప్పుడన్నా వాళ్ళకి కావాల్సిన మున్సిపల్ కమిషనర్ను అపాయింట్ చేసుకున్నారు, పోలీస్ కమిషనర్ను అపాయింట్ చేసినారు. వాళ్ళకి పవర్స్ లేవు. సో అపాయింటెడ్ బై స్టేట్ గవర్నమెంట్ కదా. స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఎందుకు? అండ్ ఇన్ దిస్ కంట్రీ ఎవ్రీ సిటీ ఈజ్ కొలాప్సింగ్. హైదరాబాద్లో కూడా more than 200 days ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. ఓకే. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50 దాటి 100 దాటి 200 దాటితే ఇక ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ లైఫ్. కానీ మీరు అన్న కంపారిజన్ చూస్తే సో ఇండియాలో ఇలా ఉంది, మన రాష్ట్రం అతీతం కాదు, అన్ని రాష్ట్రాలు దాదాపు ఇలానే ఉన్నాయి అనుకుంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైనా ఉందా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ కానీ, లోకల్ గవర్నమెంట్స్ స్ట్రెంగ్త్ అయినటువంటి కానీ? పర్టికులర్లీ యూరోప్ అండ్ అమెరికాలో the corporations, municipal corporations or city council, city governance,
ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే. మీకు ఆ యాదకుందా ఆ ట్విన్ టవర్స్ను అవును. ప్లేన్స్ అటాక్ చేసి కొలాప్స్ అయినాక WTC అక్కడ ఎవరున్నారు? మేయర్ ఆఫ్ న్యూయార్క్, నాట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. అవును. అక్కడ నిలబడి మొత్తం మేనేజ్ చేసి హీఈస్ అకౌంటబుల్, హీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ. బ్లూంబర్గ్ అప్పట్లో మేయర్. ఆయన ఎంత ఎఫెక్టివ్గా ఉన్నారు. అవును. దట్ ఈజ్ అమెరికా, దట్ ఈజ్ ద ఫ్రీడమ్ ఎవ్రీ సిటీ ఎంజాయ్స్. ఎవరి రోల్ వాళ్ళకే. ఇక్కడ చీఫ్ మినిస్టర్కి ఉండే రోల్ ఆయనకు ఉంటుంది. ఓకే. బట్ సర్పంచ్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. హౌ కెన్ వీ నాట్ ట్రస్ట్ ద సర్పంచ్ ఆర్ ద మేయర్ ఆఫ్ హైదరాబాద్? వాట్ బిగ్ పవర్ దే హ్యావ్? ఫ్రాంక్గా చెప్పాలంటే వాట్ ఈజ్ జిహెచ్ఎంసి కంట్రోల్ ఓవర్ ద ఫైర్ సర్వీసెస్? ఓకే. The Director General for Fire Services is appointed by the state. స్టేట్ గవర్నమెంట్. Metro Water Works appointed by the state government. అవును. Sewerage state government. STP's contract ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్. గార్బేజ్ ఒక్కటి వీళ్ళకి ఏం పవర్ ఉందంటే రోడ్లు ఊడ్చి చెత్త అడపక్కకు పెట్టడు, అంతకన్నా ఎక్కువేం లేదు. ఈవెన్ ద గార్బేజ్ డిస్పోజల్ ద పాలసీ ఈజ్ డిసైడెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఓకే. సో దీనికి విరుగుడు ఏంటంటే మన పవర్స్ ఉన్నాయి కదా, అధికారాలు. సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్టు. ఇప్పుడు ఒకటి లోకల్ గవర్నమెంట్ లిస్టు తయారు చేయాలి. ఓకే. వీళ్ళకి టెక్నికలీ ఉన్నాయి. మన అర్బన్ లోకల్ గవర్నమెంట్స్కి ఉన్నాయి, పంచాయత్స్కి ఉన్నాయి. 73rd 74th అమెండ్మెంట్లో క్లియర్గా ఉంది. కానీ అవి సరిపోవు. అయితే స్టేట్ లిస్ట్లో ఎంట్రీ 5 అంటే 1 2 3 4 5 అంటారు. ఆ ఎంట్రీ 5లో లోకల్ గవర్నమెంట్ అనే పదం ఉంది. ఓకే. నాకు తెలియక అడుగుతా, వై షుడ్ ద పవర్ టు కంట్రోల్ లోకల్ గవర్నమెంట్స్ బీ ఇన్ ద స్టేట్ లిస్ట్? ఓకే. వై కాంట్ ఇట్ బీ ట్రాన్స్ఫర్ టు ద కన్కరెంట్ లిస్ట్? సింపుల్. వీ షుడ్ ట్రస్ట్ అవర్ లోకల్ గవర్నమెంట్స్, వెదర్ ఇట్ ఈస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ ద గ్రామ పంచాయత్.